ఇప్పుడు ఇంతమంది ప్రజలుండగా, ఇన్ని లక్షల మంది ప్రజలుండగా, ఇన్ని కోట్ల మంది జనాభా భూలోకం మీద ఉండగా అసలు నోవాహు మీద ఎందుకు పుట్టిందయ్యా నీకు ప్రేమ? ఓ యేసు ప్రభువా, ఓ తండ్రి, ఓ పరమ తండ్రి, మనుషులను మట్టితో చేసినవాడా, మట్టి ముద్దను తీసుకొని మానవుని తయారు చేసి జీవాత్మను పంపినవాడా, ఎందుకయ్యా ఇంత ప్రేమ నోవాహు మీదంటే ఆకాశమందున దేవుడు అంటాడు, నోవాహు ఈ తరములో వారితో ఏకమవ్వకుండా ప్రత్యేకంగా బ్రతికాడు. దేవుని మాట విన్నాడు, నా మాట విన్నాడు. ఈరోజు దేవుని పర్వతమునకు ఎవరు ఎక్కుతారో తెలుసా? సంఘానికి ఎవరు వస్తారో తెలుసా? క్రీస్తు అనే బండ మీద ఎవరు కట్టబడతారో తెలుసా అండి? దేవుని మాట మీద విలువ ఉన్నవారు, దేవుని మాటకు లోబడ్డవారు, దేవుని మాట ప్రకారం బ్రతికినవారు. నా ప్రియమైన నా దేవుని పిల్లలారా, ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, ప్రభు ఒక పర్వతాన్ని చూపిస్తున్నాడు. ఆ పర్వతం పేరే హరారాతు పర్వతం. అందరు చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పుతారా? ఏం పర్వతం? హరారాతు. హరారాతు పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కిపోవాలంటే ఈ లోకములో ఉన్నప్పుడే నీతిమంతులుగా బ్రతుకుదుముగాక. పర్వతం మీద నిలబెట్టాడు, ఓడలో దాచిపెట్టాడు. నువ్వు సంఘములో దాచబడాలి అంటే, సంఘములో నువ్వు దాగి ఉండాలి అంటే నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా దేవుని మాటకు లోబడి బ్రతకాలి. లోకంలో జీవించకూడదు, లోకాలోచన జీవించకూడదు. అయ్యా పండగ పూట వాడు ఏదో తాగాడని నేను తాగానయ్యా, వాడికి నీకు